చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. మొయినాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ కొనసాగుతుందని, కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని రంజిత్ రెడ్డి అన్నారు. పేదలి ఆకలి తీర్చని బీజేపీ వద్దని ప్రజలు నిర్ణయించుకున్నారని, చేవెళ్లలో కాంగ్రెస్ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కండువా కప్పుకొని ఇంత బలంగా ఇంత గట్టిగా ఇది మేం బలం ఇది గలం అని చెప్పి తిరిగే కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికి ఒకటే చెప్తున్నా, ఎలక్షన్ ఏది వచ్చినా గెలవాలి. ఇక రాబోయే ఎలక్షన్లలో ఎన్ని ఎంపీ సీట్లు గెలిస్తే రేవంత్ రెడ్డి అన్న బలం పెరుగుతుంది, కేంద్రం నుండి రావాల్సిన నిధులు తెచ్చుకోవచ్చు. ఇదేమో కాంగ్రెస్ పార్టీ, ఇక బీజేపీ పార్టీ ఉంది. ఇన్ని హామీలు ఇస్తే ఈ అక్కలు వీళ్ళు అందరూ అడుగుతారు, ఎప్పుడు మిగతా 2 గ్యారెంటీలు ఎప్పుడు అమలైతాయి, మా ఇంటికి ఎప్పుడు వస్తాయి పైసలు. వెరీ గుడ్, ఎందుకంటే గ్యారెంటీలు ఇస్తారు అని చెప్పి నమ్మకంతో మీరు ఓట్లు వేసారు కాంగ్రెస్ పార్టీకి. మీకు ఇండ్ల పట్టాలు లేవని అడుగుతారు. ఇండ్లు లేని ప్రతి మహిళకు ఒకటి చెప్తున్నా, ఈ సంవత్సరం భరత్ అన్నకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే 3500 ఇండ్లు ఇస్తా, నువ్వు ఎవరైతే అర్హులున్నో వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. ఈ సంవత్సరం 3500 ఇస్తారు, వచ్చే సంవత్సరం 3500, 3వ సంవత్సరం 3500, 4వ సంవత్సరం 3500, 5వ సంవత్సరం 3500. ఇది ఇవ్వకపోతే భరత్ అన్న ఊర్లకు వస్తే ఊర్లకు రానియకండి, నేను చెప్తున్నా. ఆయన బాధ్యత రేవంత్ అన్న దగ్గర కూర్చోవాలి. 3500 ఇల్లు ఇస్తాడా, 4000 బతిలాడి ఇంకో 500 ఎక్కువ తెచ్చుకొని మీకు ఇస్తాడా అన్న బాధ్యత ఆయన మీద పెట్టింది. కాబట్టి ఇండ్ల బాధ అది. ఇక రేషన్ కార్డులు పెన్షన్ కార్డులు అప్లై చేస్తే ప్రతి ఒక్కరికి వచ్చినాయి. మొదటి గ్యారెంటీ ఉచిత బస్సు. అక్కలు ఇక్కడ చాలా మంది ఉన్నారు, చాలా మంది మహిళలు. అంటే మీకు ఆ లెక్క చెప్తే తెలుస్తుంది. రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మహిళలు ఇప్పుడు 30 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసిండ్రు బస్సులలో. అంటే సగటులో ఒక మహిళ 15 సార్లు ఎక్కింది. ప్రభుత్వం 1700 కోట్లు ఖర్చు పెట్టింది. సంతోషం. ఇవాళ మీకు ఉచిత బస్సు అడిగిండ్రు, ఉచిత బస్సు ఉన్నారు, మీరు అమ్మగారింటికి పోతుండ్రు, పెళ్లికి పోతుండ్రు, ఇంకేమైనా కార్యక్రమం ఉన్నా పోయి వస్తుంది. చాలా చాలా సంతోషం.